జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు యూసఫ్ గూడ డివిజన్లోని శ్రీకృష్ణనగర్ లో విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, సునీతారావు సహా పలువురు ముఖ్య నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే మంత్రుల ప్రచారానికి స్థానిక ప్రజలైతే అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. మంత్రులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం అమలు చేస్తున్నామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్, అదేవిధంగా 0 వడ్డీ రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని ఓటర్లకు స్పష్టం చేశారు. ప్రచారం మధ్యలో ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్థానిక హోటల్లో దోశ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్న మంత్రులు ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు ఎంతో కల్పించామని, నవీన్ యాదవ్ను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఓటర్లను అభ్యర్థించారు.